నెంబర్ వస్తుందంటే ఈ టవల్ ఈ విధంగా పనికొచ్చుతుందని నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు. సినిమా కోసమే పంపించుంటాడు దేవుడు. అయితే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇది వేసుకుంటే స్వామి అయ్యి శరణమయ్యప్ప ఎంత మంచిగా ఉంటుంది ఆ సినిమా. సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఈ సినిమాలో ట్రైలర్ చూసిన వెంటనే నేను ఒకటి గెస్ చేశాను. ఏంటో తెలుసా, ఎంత మంచి మెసేజ్ ఉందంటే దాంట్లో. ఇప్పుడు తాగే వాళ్ళకి కానీ ఒక ఫ్యామిలీ ఎలా కష్టపడుతుంది, ఎలా మారాలి, తాగుడికి బానిస అయిన వాళ్ళు ఈ సినిమా చూసి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు, అలాంటి వాళ్ళ కోసము ఫస్ట్ నుంచి హాఫ్ వరకు మాసు, హాఫ్ నుంచి లాస్ట్ వరకు అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప, ఇంకా లీనమైపోతారు. రేపు మొత్తం సినిమా థియేటర్లన్నీ దేవాలయాలు అయిపోతాయి, మారు మోగుతుంది. ఇంకా మేడం ఈ మధ్య కాలంలో మన హిందూ దేవి దేవతల గురించి కావచ్చు చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడము, దాని వల్ల అందరూ కూడా డైరెక్టర్ సరిగ్గా రాదు, చరిత్ర తెలుసుకొని చెయ్యాలి అని చెప్పేసి చాలా మంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఈ సినిమాలో అయినా మన అయ్యప్ప స్వామి గురించి, ఇరుముడి గురించి పర్ఫెక్ట్ గా చూపిస్తారని మీరు అనుకుంటున్నారా? పర్ఫెక్ట్ గా చూపిస్తారు. మామూలుగా మనకి అక్కడ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది. దీంట్లో ఇంకోటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, సాయి కుమార్ గారు ఉన్నారు. ఇంకా సాయి కుమార్ గారు ఉన్నారు అంటే ఆ సినిమా ఆయన ఎక్కడుంటే అక్కడ హిట్ అవ్వాల్సిందే. అంత బాగా ఆయనని మాల వేసి ఇరుముడి కట్టించి, అంటే ఒక కూతురికి తండ్రికి భార్యకి మధ్యలో స్టోరీ ఇది. అంటే ఆ చిన్నపిల్ల ఒక మాట చెప్తుంది, నిన్ను చూస్తే భయం వేస్తుంది నాన్న, తాగుడు మానేయి నాన్న అని చెప్తుంది కదా. అబ్బా, ఆ డైలాగులకి మాత్రం ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది రవితేజ గారికి ఈ సినిమా ఇచ్చి. ఈ సినిమాకి, ఇరుముడి సినిమాకి రవితేజ గారే సూట్ అయ్యారు. ఇంకొకటి, రవితేజ గారి సినిమాలు వస్తున్నాయంటే మనం ఖచ్చితంగా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో ఈ మధ్య కాలంలో 2-3 సినిమాలు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము, అవి కొలాప్స్ అయిపోవడం మనం చూస్తున్నాం. అదే సినిమాలు డిజాస్టర్ అవుతున్నాం. కనీసం ఈ సినిమాకి మనము స్టార్టింగ్ నుంచి హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మరి ఎక్స్పెక్టేషన్స్ నిలబడతాయి అనుకోవచ్చా? 100% నిలబడతాయి. దీనికి ఇది ఒక దేవుడి సినిమాకి మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు, పాజిటివ్గానే మాట్లాడాలి. ఎందుకంటే మీకు తెలుసు దేవుడి గురించి నేను ఎంత ఇష్టపడతాను. అలాంటిది ఈ ఛాన్స్ నాకు ఇచ్చారు. ఇది ఇంత అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు, మనసులో కూడా అనుకోలేదు. మీరు ఎవ్వరు ఏమి నెగిటివ్గా మాట్లాడకండి. ఈ సినిమా రవితేజకి, ఆ పాపకు కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వబోతుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంది ఫస్ట్, అది ఏం చెప్తాడబ్బా, నాకొక చెప్తాను, అది గుర్తు చేయి నాకు ఒకసారి.